బయటగా మరో ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూస్తున్నాం. అమెరికా ఇరాన్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చలు ఘోరంగా విఫలమయ్యాయి. ఇరాన్ అణు నిల్వల విషయంలో ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. 5 వారాల పాటు అమెరికా ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడులను తట్టుకొని కూడా ఇరాన్ తన అణు సామర్థ్యాన్ని కాపాడుకోవడం ఇప్పుడు ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తోంది. రైట్, ఇరాన్ సీక్రెట్ గా దాచుకున్న శుద్ధి చేయబడిన యురేనియం గురించే అమెరికా బెంగ పెట్టుకుంది. మొదటి నుంచి ట్రంప్ ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ వస్తున్నారు కూడా. నిజానికి ఆ అణు నిల్వలే అమెరికా ఇరాన్ చర్చల మధ్య ప్రధాన అడ్డంకిగా మారాయి. ఇరాన్ తన అణు సామర్థ్యాన్ని పూర్తిగా వదులుకోవాలని, ముఖ్యంగా శుద్ధి చేయబడిన యురేనియాన్ని తమకు అప్పగించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. దీనికి ఇరాన్ ససేమీరా అంటోంది. ఇది తమ దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయమని, యురేనియంను అప్పగించే ప్రసక్తే లేదని కొండబద్దలు కొట్టేసింది. గతంలో ఒబామా హయాంలో కుదిరిన అణు ఒప్పందం నుంచి ట్రంప్ తప్పుకున్నప్పటి నుంచి మొదలైన ఈ వివాదం ఇప్పుడు చర్చల వైఫల్యానికి దారితీసింది. రైట్, ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పౌర అవసరాల కోసమే వాడుతోందని చెబుతున్నా అమెరికా మాత్రం అది అణుబాంబు తయారీ కోసమేనని బలంగా నమ్ముతోంది. 5 వారాల పాటు అమెరికా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్లోని కొన్ని పరిశోధనా కేంద్రాలు ధ్వంసమైన కీలకమైన అణు సామర్థ్యం మాత్రం ఇంకా పదిలంగానే ఉందని నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇరాన్ తన సెంట్రిఫ్యూజ్లను 1000 పౌండ్ల సమీప ఆయుధ స్థాయి యురేనియాన్ని భూగర్భ సొరంగాల్లో భద్రపరిచిందని సమాచారం. ఇంత తీవ్ర స్థాయిలో దాడులు జరిగినా తన అణు పరికరాలను కాపాడుకోవడం ఇరాన్కు దౌత్యపరంగా పెద్ద విజయమంటున్నారు నిపుణులు. ఈ నిల్వలే ఇప్పుడు వాషింగ్టన్తో జరుగుతున్న చర్చల్లో ఇరాన్కు ఒక బేరసారాల అస్త్రంగా మారాయి. అమెరికా ఒత్తిడి పెంచుతుంటే ఇరాన్ తన అణు హక్కులను వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. రైట్, హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికా అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అవసరమైతే జలసంధిని పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకోవడానికి అమెరికా సిద్ధమవుతోంది. ఇందుకోసం విమాన వాహక నౌకలు, విధ్వంసక నౌకలు, జలాంతర్గాములను రంగంలోకి దించే అవకాశం ఉంది. జలసంధి గుండా వెళ్లే ప్రతి నౌకను క్షుణ్ణంగా తనిఖీ చేసి తమకు నమ్మకం ఉన్న నౌకలను మాత్రమే అనుమతించాలని అమెరికా ప్రణాళికలు రచిస్తోంది. డ్రోన్లు, ఉపగ్రహాల ద్వారా నిరంతర నిఘా ఉంచడమే కాకుండా అవసరమైతే సముద్రంలో మైన్లను కూడా ప్రయోగించడానికి వెనకాడబోమని అమెరికా హెచ్చరిస్తోంది. చమురు రవాణాను తన గుప్పెట్లో ఉంచుకోవడం ద్వారా ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీయడమే అమెరికా ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. నిజానికి ఈ చర్చల విఫలం వల్ల పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్ పౌర అవసరాల కోసం అణు ఇంధనాన్ని వాడుకుంటామంటే దానికి కావాల్సిన సహాయం చేస్తామని, పెట్టుబడులు పెడతామని అమెరికా ఆఫర్ ఇచ్చినా ఇరాన్ మాత్రం తన స్వంతంగా యురేనియం సుసంపన్నం చేయడానికి మొగ్గు చూపుతోంది. IAEA తనిఖీలకు అంగీకరించాలని అమెరికా కోరుతుంటే అది తమ అంతర్గత విషయమని ఇరాన్ కొట్టిపారిస్తోంది. ఈ 2 దేశాల మధ్య ఉన్న పట్టుదల వల్ల శాంతి చర్చలు పూర్తిగా దారి తప్పుతున్నాయి. మరి రానున్న రోజుల్లో అమెరికా హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తుందా, లేక ఇరాన్ తన పట్టును సడలించుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.